ఆచి చికెన్ మసాలా. బండి భగీరథ్ కు మరోసారి నోటీసులు జారీ చేశారు పేట్ బషీరాబాద్ పోలీసులు. హైకోర్టులో బండి భగీరథ్ పిటిషన్ కేసు లిస్ట్ అయింది. ఈ రోజు విచారణకు హాజరు కాకుండా ఎల్లుండి వస్తానంటూ పోలీసులకు మెయిల్ పంపినట్లు తెలిపాడు భగీరథ్. అయితే భగీరథ్ పంపిన మెయిల్ తమకు అందలేదంటున్నారు సైబరాబాద్ పోలీసులు. దీంతో కరీంనగర్ లోని బండి భగీరథ్ మామకు మరోసారి నోటీసులు ఇచ్చారు పోలీసులు. బండి భగీరథ్ కోసం 4 బృందాలు గాలిస్తున్నాయి. ఇందులో భాగంగా భగీరథ్ కోసం ఢిల్లీకి వెళ్లింది సైబరాబాద్ ప్రత్యేక బృందం. బండి భగీరథ్ కు మరోసారి నోటీసులు జారీ చేశారు పేట్ బషీరాబాద్ పోలీసులు. హైకోర్టులో బండి భగీరథ్ పిటిషన్ కేసు లిస్ట్ అయింది. ఈ రోజు విచారణకు హాజరు కాకుండా ఎల్లుండి వస్తానంటూ పోలీసులకు మెయిల్ పంపినట్లు తెలిపాడు భగీరథ్. అయితే భగీరథ్ పంపిన మెయిల్ తమకు అందలేదు అంటున్నారు సైబరాబాద్ పోలీసులు. దీంతో కరీంనగర్ లోని బండి భగీరథ్ మామకు మరోసారి నోటీసులు ఇచ్చారు పోలీసులు. బండి భగీరథ్ కోసం 4 బృందాలు గాలిస్తున్నాయి. ఇందులో భాగంగా భగీరథ్ కోసం ఢిల్లీకి వెళ్లింది సైబరాబాద్ ప్రత్యేక బృందం. ఇక బండి భగీరథ్ కు మరోసారి నోటీసులు జారీ చేశారు పేట్ బషీరాబాద్ పోలీసులు. హైకోర్టులో బండి భగీరథ్ పిటిషన్ కేసు లిస్ట్ అయింది. ఈ రోజు విచారణకు హాజరు కాకుండా ఎల్లుండి వస్తానంటూ పోలీసులకు మెయిల్ పంపినట్లు తెలిపాడు భగీరథ్. అయితే భగీరథ్ పంపినటువంటి మెయిల్ తమకు అందలేదంటున్నారు సైబరాబాద్ పోలీసులు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, రెండోసారి బండి భగీరథ్ కి నోటీసులు జారీ చేసినట్టుగా సమాచారం అందుతుంది. ఈ రెండో నోటీసు కూడా తన మేనమామకు కరీంనగర్ జ్యోతినగర్ లో ఉన్నటువంటి ఇంటికి అందజేస్తూ, మొదటి నోటీసుకి మీ నుంచి ఎలాంటి రెస్పాండ్ రాలేదు, మీరు ఎవరు కూడా చెప్పిన నోటీస్ ప్రకారంగా ఇచ్చినటువంటి నోటీస్ ప్రకారంగా ఎవరు కూడా పోలీస్ స్టేషన్ ముందు హాజరవ్వలేదు కాబట్టి ఈసారి తప్పకుండా డేట్ మిస్ అవ్వకుండా మీరు డెఫినెట్ గా రెండోసారి ఇచ్చేటువంటి నోటీస్ ని రెస్పాండ్ అవ్వకపోతే మాత్రం తీవ్ర చర్యలు ఉంటాయంటూ రెండోసారి నోటీసులు జారీ చేసి రేపు పేట్ బషీరాబాద్ పోలీసుల ముందు హాజరవ్వాలంటూ కూడా ఈ నోటీసులు దాంట్లో అంశాలు మెన్షన్ చేసి ఈ వివరాలన్నీ కూడా పేట్ బషీరాబాద్ పోలీసులు తిరిగి తన మేనమామకు అందజేసినట్టుగా తెలుస్తుంది. బండి భగీరథ్ రాసినటువంటి లేఖ విషయంలో సైబరాబాద్ పోలీసులు ఒక స్పష్టత ఇచ్చారు. భగీరథ్ రాసినటువంటి లేఖ మెయిల్ రూపంలో గానీ ఫిజికల్ కాపీ గానీ మా పోలీస్ స్టేషన్ కి అందలేదు, మా పోలీస్ స్టేషన్ మెయిల్ కి రాలేదు. అసలు భగీరథ్ ఇచ్చినటువంటి లెటర్ మాకు ఇప్పటి వరకు మా నోటీస్ లోనే లేదు, మాకు ఆ లేఖ అందలేదు. ఏదేమైనప్పటికీ ఈ రోజు ఆయన హాజరవ్వాల్సి ఉంది, కానీ 2 గంటల లోపు హాజరవ్వలేదు. తర్వాత సాయంత్రం 6 గంటల ప్రాంతంలో నేను తిరిగి పోలీసులకు లేఖ పంపాను. 2 రోజుల పాటు తనకు గడువు ఇవ్వండి, ఆ 2 రోజుల గడువులో నేను పూర్తి ఆధారాలతో సహా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కి హాజరయ్యి తన పైన తన కుటుంబం పైన నమోదైనటువంటి ఈ అక్రమ కేసులు వివిధ ఆరోపణల పైన పూర్తి వివరాలు పోలీసులకు సహకరిస్తూ ఆ వివరాలను కూడా అందజేస్తున్నట్టు కూడా తను తిరిగి లేఖ రాయడం జరిగింది. కానీ తన లేఖ మాత్రం తమకు అందలేదు. భగీరథ్ ఇచ్చినటువంటి లేఖని మేము కన్సిడర్ చేయాలి అంటే మాకు ఆ లేఖ అందలేదు కాబట్టి యాజ్ పర్ చట్ట ప్రకారంగా రూల్స్ ప్రకారంగా మేము ముందుకు ప్రొసీడ్ అవుతా ఉన్నామంటూ కూడా ఇప్పటికే 4 స్పెషల్ టీమ్స్ ని ఏర్పాటు చేసి హైదరాబాద్ లో 2 చోట్ల ఈ స్పెషల్ టీమ్స్ భగీరథ్ కోసం వెతుకుతా ఉన్నారు. 2 టీంలు ఢిల్లీకి వెళ్ళాయి. అతను ఈ కేసు నమోదైన తర్వాత తను చివరిగా తన మేనమామ ఇంటికి వెళ్లి ఆ మేనమామ ఇంట్లో తన మొబైల్ స్విచ్ ఆఫ్ అయిన తర్వాత తన మేనమామే భగీరథ్ ని దాచి ఉండవచ్చు ఒక అనుమానంతో నోటీసులో తన మేనమామ పేరు కలిపి భగీరథ్ తో కలిపి ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్ కి రావాల్సి ఉంటుంది. తన మేనమామనే భగీరథ్ ని పోలీస్ స్టేషన్ కి తీసుకురావాలి అంటూ కూడా ఖచ్చితంగా తన పేరు పెట్టి ఈ నోటీసులు అందజేయడం జరిగింది. రెండోసారి కూడా సేమ్ అదే రిపీట్ చేస్తూ పేట్ బషీరాబాద్ పోలీసులు మీ అల్లుడు అయినటువంటి బండి భగీరథ్ ని మీ ఇంట్లోనే ఉన్నాడు అనే ఒక అనుమానం మాకుంది, మీ దగ్గరే బండి భగీరథ్ మొబైల్ ఫోన్ ఉంది, ఇక్కడే చివరిసారిగా స్విచ్ ఆఫ్ అయి ఉంది కాబట్టి మీరే అతన్ని దాచిపెట్టారు,
మీరు పోలీసులని గౌరవించి ఆ నోటీస్ కి మీరు స్పందించాలనుకుంటే, మీ అభిప్రాయాన్ని తెలియజేయాలనుకుంటే రెండోసారి ఇచ్చినటువంటి నోటీసుల పైన స్పందించి ఇద్దరు పేట బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కి చేరుకొని మీ వివరణ ఇవ్వచ్చు అంటూ కూడా ఈ రెండోసారి లేఖలో ఈ అంశాలను కూడా పొందుపరచడం జరిగింది. ఇప్పటికే పోక్సో కేసులో నిందితుడిని తప్పించేటువంటి ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. ఇంత సమయం పోక్సో కేసులో నిందితుడికి ఎక్కడైనా ఇస్తారా? నోటీసులు ఇవ్వడం ఇది చరిత్రలో మొదటిసారి. సిస్టమ్ ఫెయిల్యూర్ గా కనబడతా ఉంది. పోలీస్ శాఖ బండి సంజయ్ కొడుకుని తప్పించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉంది. పోక్సో కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాల్సింది పోయి నోటీసులు ఇచ్చి నోటీసుల పేరుతో పిలిపించి అతన్ని స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడం ఏంటి? ఇది కొత్తగా సిస్టమ్ ని ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. పోక్సో కేసులో నిందితుడిని ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు పెట్టాలి కాబట్టి దీంట్లో రాజకీయ కుట్ర సాగుతా ఉంది అంటే మాత్రం ప్రతిపక్షాలు దీనిపైన తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నాయి. ఇప్పటికే పోలీసులు ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు హాజరవ్వాలని నోటీసులు ఇచ్చినప్పుడు కనీసం తను స్పందించకపోవడము, రాకపోవడము, తిరిగి వివరణ ఇవ్వకపోవడము, తమ న్యాయవాదుల ద్వారా లేఖ పంపకపోవడము, తను పంపినటువంటి లేఖ తమకు అందలేదు, తమ నోటీసులో లేదు, అసలు ఆ లేఖని మేము రిసీవ్ చేసుకోలేదు అంటూ పోలీసులు చెప్తా ఉన్నారు. కాబట్టి భగీరథ్ విషయంలో పోలీసులు ఒక స్టెప్ ముందుకు తీసుకొని 4 స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి తన మేనమామ ఇంటికి చివరిసారిగా వెళ్లి అక్కడ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిన తర్వాత ఎవరి సహాయంతో తిరిగి అతను ఢిల్లీ వెళ్లిపోయాడా లేదా హైదరాబాద్ లో తలదాచుకున్నాడా అంటూ కూడా పోలీసులకు అనుమానం ఉండడంతో 4 స్పెషల్ టీమ్స్ ని ఏర్పాటు చేసి 2 ఢిల్లీకి పంపడము, హైదరాబాద్ లో ఉన్నటువంటి వివిధ స్నేహితులు, వాళ్ళ బంధువులు, సంజయ్ కి సంబంధించినటువంటి క్లోజ్మేట్స్ దగ్గర తలదాచుకొని ఉండవచ్చు అనేది అనుమానాల పైన ఈ 4 టీమ్స్ ప్రస్తుతం భగీరథ్ ని పట్టుకునేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి. ఆలస్యం జరుగుతున్న కొద్దీ, గంటలు గడుస్తున్న కొద్దీ ప్రభుత్వం పైన, పోలీసుల పైన తీవ్ర విమర్శలు పెరుగుతా ఉన్నాయి, ఒత్తిడి పెరుగుతా ఉంది. ఒక కేసులో నిందితుడి జాతీయ వాదంగా ఈ ఇష్యూ ఇంత పెద్ద అవుతా ఉంటుంటే ఇప్పటి వరకు పోలీసులు దీన్ని ఎందుకు అంత సీరియస్ గా తీసుకొని ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు? కేసు నమోదయ్యి 8వ తేదీన ఫిర్యాదిస్తే ఈ రోజు 12వ తేదీ వరకు కూడా బండి భగీరథ్ ని అరెస్ట్ చేయాలంటే అరెస్ట్ చేయలేకపోతా ఉన్నారంటే ఖచ్చితంగా దీంట్లో రాజకీయంగా తనని రెస్క్యూ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు పోలీసులు అనే విమర్శలు వ్యక్తం అవుతా ఉన్నాయి. కాబట్టి రెండో పైన కనీసం భగీరథ్ లేదా వాళ్ళ మేనమామ రెస్పాండ్ అయ్యి పోలీసుల ముందు హాజరయ్యి బండి భగీరథ్ తన దగ్గర లేడని బాధ్యత యుక్తంగా తను ముందుకొచ్చి ఆ విషయాన్ని చెప్పడం, లేదా భగీరథే ముందుకొచ్చి ఈ విషయాన్ని చెప్పాల్సి ఉంటుంది. మరోపక్క రేపు 14వ తేదీ గౌరవ హైకోర్టులో ఈ కేసు విచారణ ఇప్పటికే లిస్ట్ అయి ఉంది. 28వ ఐటమ్ కింద బండి భగీరథ్ వేసినటువంటి పిటిషన్ రేపు వెకేషన్ బెంచ్ పైకి రీచ్ అయిన తర్వాత దీనిపైన వాదనలు సాగేటువంటి అవకాశం ఉంటుంది. చాలా తెలివిగా బండి భగీరథ్ ఈ రోజు హాజరవ్వకుండా రేపు ఎలాగో తనకు అనుకూలమైనటువంటి తీర్పు వస్తుంది కాబట్టి అందుకే 2 రోజుల పాటు సమయం కోరితే కోర్టు ఒకవేళ తమ వైపు వాదనలు విన్న తర్వాత అమ్మాయి మేజర్ మైనర్ అంశం ఒకటి మధ్యంతర బెయిల్ కి సంబంధించినటువంటి దానిపైన కూడా కోర్టు ఎలా రియాక్ట్ అవుతుంది దాన్ని బట్టి తర్వాత ఈ విచారణకు హాజరవ్వచ్చు అనే ఒక ప్లానింగ్ ప్రకారంగానే ఈ రోజు హాజరవ్వకుండా రేపు కోర్టులో ఉన్నటువంటి విచారణ తర్వాత కోర్టు ఏం నిర్ణయిస్తుందో దాన్ని బట్టి 15వ తేదీన తను రిలాక్సేషన్ పొందినట్టయితే ఆ రిలాక్సేషన్ పొందినటువంటి కాపీలు తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో కూర్చొని విచారణ ఎదుర్కోవడము, లేదా తను వేసినటువంటి పిటిషన్ ని కోర్టు ఒకవేళ తిరస్కరించి పోక్సో కేసులో ఎట్టి పరిస్థితుల్లో నిందితులకు కోర్టు వాళ్లకు రిలాక్సేషన్ ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. గత జడ్జిమెంట్ లో కూడా చాలా కఠినమైనటువంటి సెక్షన్లు ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి భగీరథ్ వేసినటువంటి పిటిషన్ ని తిరస్కరించి ఇమీడియట్ గా బండి భగీరథ్ ఎక్కడున్నా పోలీసులు అరెస్ట్ చేయాల్సి ఉంటుందంటూ మాత్రం ఈ రకమైనటువంటి ఆదేశాలు ఇస్తే మాత్రం కోర్టు ఆదేశాల ప్రకారంగా భగీరథ్ ని రేపు కోర్టు విచారణ సందర్భంగా పూర్తయిన తర్వాత అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. సందీప్, రవితేజ అంటే ఇప్పుడు ఈసారి మళ్ళీ నోటీసులు జారీ చేస్తారు, ఈ నోటీసులకు కూడా స్పందించకపోతే ఏంటి పరిస్థితి? మొదటి నోటీసులు స్పందించకపోతేనే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాము. ఈ పోక్సో కేసులో సెక్షన్ 5 క్లాస్ 1 రెడ్ విత్ 6 కేసు అనేది పోక్సో చట్టంలో ఒక రకమైనటువంటి కఠినమైనటువంటి సెక్షన్ కాబట్టి ఈ సెక్షన్ కింద మీరు డెఫినెట్ గా అమ్మాయి పైన లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్నట్టు తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రూఫ్ అయింది, మెడికల్ సర్టిఫికేట్ కూడా వచ్చింది. కాబట్టి ఈ కేసులో మీరు సహకరించాల్సి ఉంటుంది, ఖచ్చితంగా హాజరవ్వాల్సి ఉంటుంది, పోలీసులకు ప్రతిదీ కూడా తెలియజేయాల్సి ఉంటుంది అనే విషయాన్ని కూడా మెన్షన్ చేసి నోటీస్ ఇచ్చినప్పటికీ భగీరథ్ స్పందించకుండా ఈ రోజు రాకుండా
సాయంత్రం 6 గంటల ప్రాంతంలో తిరిగి ఒక రిప్లై ఇస్తున్నట్టుగా మీడియాకు ఆ లేఖ రిలీజ్ చేయడము, కానీ పోలీసులకు మాత్రం ఆ లేఖ మాకు అందలేదు, మా పోలీస్ స్టేషన్ కి చేరలేదు, మా నోటీసులోనే లేదు, మేము చట్టపరంగా ముందుకు వెళ్ళబోతా ఉన్నామంటూ కూడా రెండోసారి నోటీసులు ఇచ్చారు. 4 స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశారు. భగీరథ్ ఢిల్లీలో తలదాచుకున్నా, హైదరాబాద్ లో తలదాచుకున్నా, లేదా కరీంనగర్ లో తన మేనమామ ఇంటి సమీపంలో తలదాచుకున్నా ఈ రోజు రాత్రి లోపు బండి భగీరథ్ ని అరెస్ట్ చేసేటువంటి అవకాశం కూడా కనబడతా ఉన్నాయి సందీప్. రైట్, థ్యాంక్ యూ రవితేజ.